ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మనం ఈ ఆషాఢ మాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈ ఆషాఢ మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి, సామాన్యులకి దగ్గర నుంచి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే తొలి ఏకాదశి పండుగ అనమాట. ఈ తొలి ఏకాదశి ఎప్పుడు అంటే 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో జూలై 25వ తేదీ శనివారం తొలి ఏకాదశి పండుగ అనమాట. కాకపోతే ఆ రోజు ఏకాదశి గడియలు ఎక్కువగా లేవన్నమాట. కానీ సూర్యోదయంతో తిథి ఉంది కాబట్టి ఆ రోజునే తొలి ఏకాదశిగా పండితులందరూ కూడా నిర్ణయం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి 2026 సంవత్సరంలో మనం తొలి ఏకాదశి పండుగను ఎప్పుడు జరుపుకుంటున్నామంటే జూలై 25వ తేదీ శనివారం రోజున అండి. అర్థమైంది కదా. అయితే మీరు అడగొచ్చు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసం కదా మనకి, మామూలుగా ఉగాది ఎప్పుడు లెక్క, మాసాలు తెలుగు నెలలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? చైత్ర మాసం నుంచి ప్రారంభమవుతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇది ఎన్నో మాసం? 4వ మాసం అనమాట. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయని మనం చెప్పుకున్నాం కదా. మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. మళ్ళీ అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక 2 ఏకాదశులు వస్తాయి. 26 ఏకాదశులు ఉంటాయి. అయితే ఇప్పుడైతే మీరు 4వ నెలలో వచ్చినటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటున్నారు ఏంది అనేటువంటిది మనందరికి కూడా ఒక సందేహం రావచ్చు, ఎవరికైనా, మన సామాన్యులం కాబట్టి. అయితే ఎందుకు వచ్చింది దీనికి తొలి ఏకాదశి అని పేరంటే, చూడండి, మనకి జ్యేష్ఠ పూర్ణిమతోటి ఏరువాక పౌర్ణమి ప్రారంభమవుతుందన్నమాట. రైతులందరూ కూడా పొలాలను దున్ని వ్యవసాయానికి సంసిద్ధులవుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికి తొలకరి జల్లులు పడుతూ ఉంటాయన్నమాట. గ్రీష్మ ఋతువే కానీ తొలకరి అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుందన్నమాట. అంటే భూమి అంతా కూడా సన్న సన్న చినుకులు పడి ఒక రకమైనటువంటి ప్రకృతి అంతా కూడా పులకరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి తొలకరి జల్లులు పడినటువంటి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని ప్రకృతి పరంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పురాణాల్లో ఒకానొకప్పుడు వాళ్ళు వర్ష ఋతువుని ప్రారంభంగా తీసుకునేవాళ్ళు అనమాట. వర్ష ఋతువుని ప్రారంభంగా తీసుకుంటున్నారు కాబట్టి అప్పుడు వచ్చినటువంటి ఈ తొలకరి జల్లులతో ప్రారంభమైనటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందనమాట. అయితే ఆషాఢ మాసం అనగానే మనకి రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పూజలు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో చూడండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే అత్తా కోడలు ఒక చోట ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అది అత్తా కోడల సమస్య కాదండి. ఇంతకు ముందరి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి అందుకని ఇప్పుడు పొలం పనులు ప్రారంభమవుతాయి. మనం చెప్పుకున్నాం, ప్రకృతి తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి కాబట్టి, తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇంతకు ముందరి రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండేది. కాబట్టి పొలం పనులకు పోవాలి. కొత్తగా పెళ్ళైన అబ్బాయి, అమ్మాయి ఇంట్లో ఉందనుకోండి, కొంచెం పనికి వాడికి పోవడానికి సందేహిస్తాడనమాట. కాబట్టి మొదటగా పెళ్ళైన సంవత్సరం, మొదటి సంవత్సరం అత్త కోడలు ఒక చోట ఉండకూడదు అని పెట్టారనమాట. మన వాళ్ళు ఒక సాంప్రదాయంగా పెట్టారు. అంతేకాకుండా ఈ సమయంలో గనక గర్భం వస్తే ఆ అమ్మాయి డెలివరీ అయ్యే సమయానికి అది మంచి ఎండాకాలం అవుతుందన్నమాట. చాలా వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మన వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో, అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇలా ఇప్పుడు దాకా ఇండివిజువల్గా లేవు కదా, వాళ్ళు కూడా ఊహించలేదన్నమాట. కాబట్టి అందుకని అత్తా కోడలు ఒక చోట ఉండకూడదు అనేటువంటి సాంప్రదాయాన్ని పెట్టడం జరిగిందనమాట మన వాళ్ళు. దీనికి ఏంటంటే తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే 90 మంది, 190 మంది ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించేవాళ్ళు. కాబట్టి తొలకరి జల్లులు ప్రారంభమైతే ఆ పనులకు పోవాలంటే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని పెట్టడం జరిగింది. ఇంకా చూడండి, తొలకరి అంటే వర్షాలకు సంబంధించి ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు కూడా పెట్టుకోవాలని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గోరింటాకు పెట్టుకోవాలనేటువంటిది, ఎందుకంటే వర్షాలు ప్రారంభమవుతాయి. ఇప్పటిదాకా భూమి బాగా ఎండలతో ఉంటుంది. ఇప్పుడంటే అండి పని మనుషులు అందరూ ఉన్నారు. ఒకప్పుడు మట్టి ఇళ్ళు ఉండేవి. వాళ్ళు పేడేసి అలుక్కోవాలన్నమాట ఇళ్ళన్నింటినీ కూడా. ఇంకా ఈ వర్షాలు వచ్చాయంటే గిన్నెలు ఇవన్నీ తోమితే ఆడవాళ్ళు ఎక్కువగా పనులు చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళ గోళ్ళన్నీ కూడా పుచ్చిపోయినట్టుగా కూడా ఉండేవన్నమాట. ఒక రకంగా వైజ్ఞానికంగా చూస్తే ఈ గోరింటాకులో ఉన్నటువంటి గుణం ఏంది అంటే ఈ పుండ్లని వాటన్నిటినీ కూడా రూపుమాపుతుంది అనమాట, తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం ఇంక వర్ష ఋతువు వస్తుంది కాబట్టి వర్షాలు పడి ఈ ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ చేతులు, వాళ్ళ ఆరోగ్యం, కాళ్ళన్నీ పగులుతాయి, ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి, అది కాకుండా అప్పటిదాకా వాతావరణం అంతా వేడెక్కిపోయి ఉంటుంది. ఇది చల్లబడుతుంది కాబట్టి వాళ్ళ శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి కూడా ఈ గోరింటాకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అని చెప్పి ఒక సాంప్రదాయంగా నిర్ధారించడం జరిగిందనమాట. అంతేకాకుండా
గోరింటాకు పెట్టుకుని చూడండి, వేడి ఎక్కువైతే ఒక్కొక్కరికి నల్లగా పోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోకూడదనమాట. మనం శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి కూడా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది. కాళ్ళు పాయకుండా, కొందరు కాళ్ళు చాలా పాచిపోయి మంటలుగా పగిలిపోయి ఉంటాయి. అలాంటివన్నిటిని కూడా ఈ గోరింటాకు తగ్గిస్తుందనమాట. అంటే వర్ష ఋతువులో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ముందుగానే తొలగించుకోవడానికి మన వాళ్ళు ప్రిపరేషన్‌గా ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగిందనమాట. మేము నిన్న ఒక గుడికెళ్ళామండి. కన్నికా పరమేశ్వరి గుడికెళ్తే, అక్కడ అమ్మవారికి అంతా గూడా గోరింటాకుతోటి అలంకారం చేశారు. అంటే వచ్చిన మహిళలందరికీ కూడా ఈరోజు గోరింటాకు పెడతారట. కానీ గోరింటాకు కొమ్మలతోటి అంతా కూడా దేవాలయం అంతా కూడా అమ్మవారికి అంతా కూడా చాలా చక్కగా అలంకారం చేసున్నారు. అంటే గోరింటాకు ఆ వాసన చూడండి, ఆ పువ్వులు మంచి వాసన వస్తూ ఉంటాయన్నమాట. దాంట్లో తెలియనటువంటి ఔషధీకృత గుణాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మన వాళ్ళు దీన్ని ఒక సాంప్రదాయంగా పెట్టడం జరిగింది. ఇదేంటి ఇంకా ఇప్పుడు మన తొలేకాదశి పండుగను గురించి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఈ 2 విషయాలు కూడా, తొలకరి జల్లులు అనే మాట వచ్చింది కాబట్టి మీకు ఈ 2 విషయాలను కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు తొలేకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో అర్థమైంది కదండీ. ఒకప్పుడు ఏందంటే వర్ష ఋతువుని ప్రారంభంగా తీసుకునేవాళ్ళు కాబట్టి, దానికి ముందు వచ్చేటువంటి తొలకరి జల్లులు ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి. అంతేకాకుండా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి. ఇలా రకరకాల పురాణాల్లో రకరకాలుగా చెప్పబడిందనమాట. ప్రకృతి పరంగా చూస్తే తొలకరి జల్లులు ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి ఏకాదశికి తొలి ఏకాదశి. ఇంకా ఈ తొలి ఏకాదశి అంటే మనకు తెలుసు, ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏకాదశి ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ముందు రోజు దశమి రోజునే ప్రారంభమవుతుంది. దశమి రోజునే సూర్యోదయాత్పురమే లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా దేవుళ్ళన్నింటినీ కూడా బాగు చేసుకొని పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ రోజంతా కూడా లక్ష్మీనారాయణని పూజించుకొని చక్కగా ముందు రోజు నుంచే మనకి ఉపవాస దీక్ష అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఏకభుక్తం మాత్రమే చేయాలి. మధ్యాహ్నం సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు ఇలాంటివి ఏవి తినకూడదు అనమాట. చక్కగా ఒక విస్తరలో భోంచేయాలి ఆ రోజు. ఎవరైనా మనతోటి ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా పెట్టొచ్చు అనమాట. ఆ రోజు ఏకభుక్తం చేయాలి. ఆ రాత్రికి మళ్ళీ ఏం తీసుకోకూడదు. కేవలం ఉండలేనటువంటి వాళ్ళు పళ్ళు, ఫలాలు ఇలాంటివి మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే మన శరీరం సహకరించి ఏ మేరకైతే సహకరిస్తుందో అలాంటి ఆహారాన్ని మనం భుజించాలి. ఆ రాత్రికి కుదిరినటువంటి వాళ్ళు భూశయనం చేయాలి. కుదరనటువంటి వాళ్ళు చక్కగా ఏదైనా ఆ బెడ్షీట్లన్నీ తీసేసి మంచి శుభ్రంగా ఉతికిన బెడ్షీట్లు వేసుకొని పడుకోవాలి. ఇంకా తెల్లవారు ఏకాదశి రోజు కూడా సూర్యోదయపూర్వమే లేచి యథాప్రకారం స్నానం చేసి ఆ లక్ష్మీనారాయణని పూజించి మనం ప్రతి నెల చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆ రోజున అసలు ఏమీ తినకూడదు. ఏకాదశి రోజున నిరాహారంతో ఉండాలన్నమాట. కనీసం కొందరైతే మనం నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసంలో చెప్పుకున్నాం, దానికి జలం కూడా తీసుకోకూడదు. అంబరీషుడు జలపానం మాత్రమే కదా చేస్తే దుర్వాసుడికి అంత కోపం వచ్చింది. ఆయన ఆహారం తిన్నాడా? తినలేదు కదా, కేవలం జలపానం మాత్రమే స్వీకరించాడు. కాబట్టి మనం అంత కాకపోయినా ఎందుకు ఇదంతా పెట్టారంటే ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంలో నివసించడం. మనం మళ్ళీ యథాప్రకారంగా అలా కాకుండా వండుకోవడం తినడం దీంట్లో పడిపోతే టైం అంతా దీనికి సరిపోతుంది అనమాట. భగవంతుడికి కేటాయించడానికి కుదరదు కాబట్టి ఉపవాసం నిరాహారంగా ఉండి తిన్నాం అనుకోండి మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి అలాంటివి ఏమీ కలగకుండా మనం ఈ భగవంతుడిని ఎక్కువగా ధ్యానించడానికే ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్య రీత్యా కూడా ఈ ఏకాదశి రోజున ఇంక నుంచి చూడండి, తొలేకాదశి నుంచి కూడా పగలు కాలం తగ్గిపోతూ ఉంటుంది, రాత్రి కాలం పెరుగుతూ ఉంటుంది. అంటే సూర్య ప్రతాపం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మన శరీరంలో కూడా జీర్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా 15 రోజులకోసారి మన శరీరాన్ని గనక నిరాహారంగా గనక ఉంచినట్లయితే ఆ జీర్ణక్రియ అనేటువంటిది మెరుగుపడుతుంది అనమాట. ఎప్పుడు రుబ్బురోలు వేసినట్టు గ్రైండర్లో వేసినట్టు వేస్తూ ఉన్నాం అనుకోండి, దానికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా పాపము. దాని పని సక్రమంగా చేసుకోవాలి కదా. అప్పుడప్పుడు ఉపవాసం కూడా మన పెద్దవాళ్ళు అందుకే చెప్తుంటారు, ఏదైనా బాగలేదంటే లంకనం చేయండి, లంకనం పరమ ఔషధం అని చెప్తుంటారు అనమాట. కాబట్టి ఏదైనా సరే మన శరీరాన్ని అప్పుడప్పుడు కనుక మార్చినట్లయితే, నిరాహారంగా కనుక ఉంచినట్లయితే ఆ జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయన్నమాట. శరీరం మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం, ఏకాదశి ఉపవాసం సైన్స్ దాగి ఉన్నటువంటి రహస్యాల గురించి కూడా నేను ఒక వీడియోలో ఇంతకు ముందర చెప్పుకున్నాను అనమాట. కాబట్టి సైన్స్ పరంగా కూడా ఏకాదశి ఉపవాసం అనేటువంటిది మన శరీరంలో ఉండే జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే శనివారం రోజులు వచ్చింది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకొని ఆ లక్ష్మీనారాయణని చక్కగా పూజ చేసుకొని
ఆ రోజు ఉపవాసం ఉంటారు ఎక్కువ మంది. ఉండలేనటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గ ఆహారం తినాలి. బియ్యం తినకూడదు. మనం ఇంతకు ముందల ఏకాదశి కథను కూడా చెప్పుకున్నాం. మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. ఆయన విష్ణుమూర్తి రాక్షసుని పీడిస్తూ ఉంటే విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ ఆయన దండెత్తడానికి పోతే ఆయన పోయి ఒక గుహలో దాక్కుంటాడు. కాసేపటికి కృష్ణ పరమాత్మకి అలసట వస్తుంది. ఆ మురాసుడు అంటే బియ్యంలో దాక్కుంటాడనమాట. అప్పుడు ఆయన కృష్ణ పరమాత్మని చంపడానికి వస్తే ఆయనలో నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవిస్తుంది. కాకపోతే ఆ రోజు 11వ రోజు కాబట్టి ఆమెకు ఏకాదశి నామకరణం చేయడం జరిగింది. ఆమె ఆ మురాసురుడిని సంహరిస్తుంది. కాబట్టి ఆ రోజున నా పేరుతో ఈ రోజుని పిలవండి అని చెప్పి ఏకాదశిగా అప్పటి నుంచి కూడా ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి దినం. ఎందుకంటే ఆయనలో నుంచి వచ్చింది కాబట్టి శక్తి. కాబట్టి ఆయనకి చాలా ఇష్టం. ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి ఆమె పుత్రుడితో సమానం. కాబట్టి నీవంటే నాకెంత ప్రీతో ఈ రోజున నన్నెవరు పూజిస్తారో ఆ భక్తులంటే కూడా నాకు అంతే ప్రీతి అని చెప్పి ఆమెకు వరమిస్తాడనమాట. ఎప్పుడూ కూడా నిన్ను గుర్తుంచుకుంటారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి దినం అని చెప్పి. ఈ మురాసుడు పోయి బియ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ బియ్యానికి ఆ రోజు రాక్షస ప్రవృత్తి ఉంటుందనమాట. అందుకే ఆ రోజున అన్నం తినకూడదు, ఉపవాసం ఉండాలి అని చెప్పి ఏకాదశి రోజున చెప్తారనమాట. ఎందుకంటే ఆ బియ్యానికి ఆయన బియ్యంలో ఉన్నాడు కాబట్టి దానికి రాక్షసాంశ అంటే రాక్షస ప్రవృత్తి గల లక్షణాలు ఉంటాయి. కాబట్టి మనకు అన్నం తింటే కూడా ఆ రోజు మనకు సాత్విక బుద్ధి అనేటువంటిది ఉండదనమాట. కాబట్టి ఆ రోజు నిరాహారంగా ఉండాలి, ఉపవాసం చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు, అహింసా మార్గంతో ఉండాలి, సాత్విక ఆహారాన్ని భుజించాలి, తల్లిదండ్రుల్ని రోజు గౌరవించాలి. ఆ ఒక్కరోజనే కాదు, ఎవరితో పోట్లాట పెట్టుకోకూడదు. దాన్ని ఒక బ్రాహ్మణోత్తముడిని మనం చక్కగా పూజించాలి. ఏదైనా దక్షిణ తాంబూలాలు దానం ఇయ్యాలి. గుడికి వెళ్ళాలి. లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకొని రండి. మీ ఇంట్లో చక్కగా ఆ తులసి దళాలు తీసుకొని ఆ గంగ నీరుంటే గంగ నీటిలో చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీనారాయణకి అభిషేకం చేసుకొని ఒక పీటేసి ఉచితాసనం వేసి దాని మీద చక్కగా శంఖం పద్మం ముగ్గులు పెట్టి దాని మీద ఒక మంచి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని పెట్టి దాని మీద లక్ష్మీనారాయణల ప్రతిమల నుంచి చక్కగా అభిషేకం కస్తూరి గంధం కలిపినటువంటి నీటితోటి అభిషేకం చేసుకొని చక్కగా వాళ్ళిద్దరిని పూజించి ఒక తులసి మాలను సమర్పించండి. లేదా మీకు శక్తి ఉంటే గుడికి తీసుకెళ్ళి ఒక తులసి మాలని సమర్పించండి. పైగా ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిండి దీపారాధన చేయాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది ఎక్కువ సప్త శనివారాల వ్రతం చేస్తూ ఉంటారనమాట. అలా చేసేవాళ్ళు ఎలాగో వెలిగిస్తారు. అలా చేయకపోయినా సరే శనివారం తొలి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా శనివారం పరమ ప్రీతికరమైన రోజు. వెంకటేశ్వర స్వామి అన్న అన్నీ ఆయనే కదండి, విష్ణుమూర్తే కదా. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా బియ్యం నానబెట్టుకొని ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు కదా, చక్కగా బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీలో వేసుకొని జల్లెడ పట్టుకొని ఆ పిండిలో కొంచెం ఆవు పాలు అంత బెల్లం కలిపి చక్కగా పిండి చేసుకొని దాంట్లో ఒక 2 ఒత్తులేసి చక్కగా ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకొని చక్కగా వడపప్పు పానకము కొబ్బరికాయ పండ్లు భగవంతుడికి నివేదన చేయండి. ఎందుకంటే ఈరోజు మనం బియ్యంతో కూడినటువంటి ఆహారాలు వండకూడదు కాబట్టి అలాంటివి అందుకని నివేదన కూడా చెప్పలేదు. ఇంకా ఈ తొలేకాదశికి కొంతమంది జొన్నలు ఉంటాయి కదా, వాటిని పేలాలుగా చేసి అంటే ఒక బానట్లో వేసి బాగా సెగైన తర్వాత అవి పెట్టి పైన మూత పెడితే అవి టపటపలు ఆడతాయి, పేలాలు వస్తాయి. ఆ పేలాలని పిండిలాగా చేసుకొని దాంట్లో బెల్లం అంతా యాలక్కాయ పొడి కలిపి జొన్న పేలపిండి కూడా నైవేద్యం పెడతారు. అది కూడా తినొచ్చు అనమాట, శక్తినిస్తుంది. మనకు నీరసం రాకుండా శక్తినిస్తుంది అనమాట. కాబట్టి ఆ పేలపిండి కూడా కొంతమంది నైవేద్యం పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు చక్కగా ఉండండి. ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు మీ శరీరం ఎంతవరకు అయితే సహకరిస్తుందో అలాంటి సాత్విక ఆహారం ఏదైనా ఇట్లాంటి పేలపిండి చక్కగా వడపప్పు పానకము ఇలాంటివి తీసుకున్నా కూడా మన శరీరానికి ఏమి ఇది రాదు కదా. కొంచెం తేనె నీళ్లు చూడండి అవి చాలా తాగొచ్చు. ఈ మన ఆశ్రమాల్లో కూడా చెప్తూ ఉంటారు, ఉపవాసం అని చెప్పి ఫాస్టింగ్ చెప్తుంటారు. దాంట్లో వాళ్ళు కూడా చక్కగా ఒక పావు కిలో తేనె ఆ రోజు ఇస్తారనమాట. వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు. చక్కగా వాటిలో వేసుకుని తాగితే మనకి ఎలాంటి నీరసం రాదు, ఉపవాసం ఫలితం జరుగుతుంది. అంటే ఈ వండడం పెట్టడం మళ్ళీ దాంట్లో పని దాంట్లో పడిపోయామనుకోండి మనకి ఇంక మళ్ళీ భగవంతుడి మీద ధ్యాస ఉండదు అనమాట. కాబట్టి అలాంటి చేసుకోండి. అట్ట కాదండి మేము ఉంటే ఉంటాము ఇంట్లో వాళ్ళకి ఎట్లా అంటే సరే ఏదో ఆ రోజు సింపుల్గా ఒక కూర ఒక అన్నం చేయండి, ఎక్కువ చేయకుండా. ఇంకా పైగా ఈ ఉపవాసం అంటే అండి 8 ఏళ్ల లోపల పిల్లలు 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అసలు ఉండకూడదండి ఉపవాసం. మన శాస్త్రాలే చెప్పున్నాయి. అంతేకాకుండా ఎవరైనా పేషెంట్లు గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు కూడా ఉండకూడదు. అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు మీ శరీరం ఏమాత్రం అయితే సహకరిస్తుందో ఏ మేరకైతే సహకరిస్తుందో ఆ ఆహారాన్ని తీసుకొని ఉపవాసాన్ని ఆచరించండి. ఇంకా ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. ముందర ఏకాదశి రోజు ఏంటంటే ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరణ కూడా అంతే ముఖ్యం అనమాట.
కాబట్టి తెల్లవారి మళ్ళీ ద్వాదశి వచ్చిన తర్వాత ద్వాదశి గడియలు రావడంతోటే భుజించాలండి. అది ద్వాదశి వచ్చింది కదా ఎప్పుడో మధ్యాహ్నం భుజిస్తారంటే కాదు. రావడంతోటే సూర్యోదయ పూర్వమే చక్కగా లేచి స్నానం చేసి మళ్ళీ చక్కగా మంచి ఆహారం వండుకొని సాత్విక ఆహారం వండుకొని గుడికి వెళ్ళొచ్చి భగవంతుడికి నివేదన చేసి ద్వాదశి గడియలు ప్రవేశించడంతోటే భుజించాలన్నమాట. పారణ చేయాలి అంటే ఉపవాస దీక్ష విరమణ చేయాలి. దుర్వాసుడు అందుకే కదా అంబరీషుడు పాపం ద్వాదశి గడియలు వస్తాయి రండి అని చెప్తే ఆయన జలపానం మాత్రమే స్వీకరించాడు. దానికే కదా ఆయన కోపం వచ్చింది. కాబట్టి ద్వాదశి గడియలు రావడంతోటే మన ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనము ఉపవాసం ఉన్నామని మనం ఒంటరిగా తినకూడదండి. ఎవరికో ఒకళ్ళని మన పక్కన కూర్చోబెట్టుకొని తినాలన్నమాట. అయితే ఎలా కుదురుతుంది అండి అన్ని చోట్ల అంటే కుదరకపోతే చక్కగా మీకు శక్తి ఉన్నంత వరకు ఒక బ్రాహ్మడికి ఒక ₹200 భోజనానికి ఎంత అవుతుందో లేదా స్వయం పాకం బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చొచ్చి గుడిలో ఉంటారు కదా బ్రాహ్మణులు చక్కగా ఇచ్చొచ్చి అప్పుడైనా సరే మీరు భుజించండి అనమాట. ఈ విధంగా తొలి ఏకాదశి రోజున చాలా సులభంగా విష్ణుమూర్తిని తులసి దళాలతోటి ఇంక అంతకు మించి ఆయనకు ప్రీతికరమైనది ఏదీ లేదండి. తులసిని అందులో శనివారం చక్కగా అనుమానాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి దళాలని కోసుకోవచ్చు. చక్కగా తులసి దళాన్ని కోసుకొని ఆ తులసితోటి ఆయనకి ఒక మాలగా వేసి చక్కగా పూజ చేసుకోండి. అదే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ కూడా రేపు 11 ప్రదక్షిణాలు చేసి ఆ రావి ఆకు మీద ఒక ప్రమిద పెట్టి చక్కగా ఒక దీపాన్ని వెలిగించండి. మేము గుడికి వెళ్ళలేము అంటే ఇంట్లోనే ఒక రావి ఆకు పెట్టి దాని మీద ఒక కుంది పెట్టి చక్కగా దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యితో పిండి దీపారాధన చేసుకోండి. ఇది చేసుకోండి అనమాట. ఈ విధంగా తొలి ఏకాదశి పండుగను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటించి ఆ లక్ష్మీనారాయణ యొక్క కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి.